హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ సీజన్లో తరచుగా వేధించే జలుబు దగ్గులకు చెక్ పెట్టాలంటే ఈ ఆయుర్వేదిక్ చట్నీని మీరు ఒకసారి రుచి చూడాల్సిందే. తమలపాకు రోటీ చట్నీ ఈరోజు మన రెసిపీ. కావలసిన పదార్థాలు, తయారు చేసే విధానాన్ని చూసేద్దాం. మీడియం సైజు టొమాటోలు ఒక 5, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా ఆయిల్, సన్నగా తరిగిన కొత్తిమీర, మీడియం సైజు ఉల్లిపాయలు 2, టేస్ట్కి తగ్గట్టు పచ్చిమిర్చి, కాసిన వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా చింతపండు, చిటికెడు పసుపు, ఇంగువ, రుచికి సరిపడా ఉప్పు, తాలింపు దినుసులు, చివరగా ఒక 20 తమలపాకులు. కొద్దిగా ఘాటుగా వగరగా ఉండే ఈ తమలపాకు చట్నీకి ఇష్టమున్న వాళ్ళు కొద్దిగా బెల్లాన్ని కూడా జోడించుకోండి. ఏమాత్రం ఆలస్యం చేయకుండా తయారీ విధానాన్ని చూసేద్దాం. రాయి వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత సన్నగా తరిగిన పచ్చిమిర్చి, అలాగే టొమాటో ముక్కలు, రేపు మూత పెట్టి మగ్గనిద్దాం. టొమాటోలు కొద్దిగా సాఫ్ట్గా అయిన తర్వాత సన్నగా తరిగిన తమలపాకులు కూడా యాడ్ చేయండి. అలాగే కొద్దిగా కొత్తిమీర, రుచికి సరిపడా ఉప్పును కూడా కలిపి కాసేపు మగ్గనిద్దాం. అవసరమైతే మూత పెట్టేసి 2 లేదా 3 నిమిషాలు మగ్గనివ్వండి. తమలపాకులు సాఫ్ట్గా అయిన తర్వాత ఉప్పు, ఇంగువ, కొద్దిగా చింతపండు, ఈ మిశ్రమాన్ని మరి కాసేపు మగ్గనిద్దాం. స్టవ్ ఆఫ్ చేసి ఈ మిశ్రమాన్ని బాగా చల్లారనివ్వండి. ముందుగా వెల్లుల్లి రెబ్బలను కాస్త కచాపిచగా దంచుకుందాం. తర్వాత ఉల్లిపాయ ముక్కలను కూడా యాడ్ చేసి మరి కాసేపు రఫ్గా దంచేసేయండి. చల్లారిన తమలపాకు మిశ్రమాన్ని కూడా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ చక్కగా సాఫ్ట్గా మ్యాష్ చేసుకోండి. ఈ రఫ్ టెక్స్చర్ సరిపోతుంది. డిష్ అవుట్ చేసేద్దాం. కాస్త తాలింపును కూడా దట్టించేద్దామా. కాస్త వగరుగా ఘాటుగా ఉండే ఈ ఆయుర్వేదిక్ తమలపాకు చట్నీని తరచుగా తీసుకోండి. రెగ్యులర్గా వచ్చే జలుబు దగ్గుల నుంచి ఉపశమనాన్ని పొందొచ్చు. చట్నీ కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.
మరిన్ని రెసిపీల కోసం సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. మన హ్యాష్ట్యాగ్ మనసుతో వండండి, ప్రేమతో వడ్డించండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.